రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము 29వ సంకీర్తన 11వ చరణము. యెహోవా తన ప్రజలకు బలము అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగచేసి వారిని ఆశీర్వదించును. హల్లెలూయా. మరి దావీదు గారు రచించినటువంటి కీర్తన. అయితే ఇక్కడ చాలా క్లియర్గా దేవుని యొక్క స్వరము కోసం, దేవుని యొక్క మహోన్నతమైనటువంటి కార్యముల కోసం ఇక్కడ రాయబడి ఉన్నది. మరి చివరిగా రాయబడినటువంటి మాట ఏమిటి అంటే, మరి దేవుడు యొక్క బలము దేవుని యొక్క ప్రజలకి ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉంటుందని ఇక్కడ రాయబడుతుంది. మరి నిజమే, మనం బలహీనతలో ఉంటూ ఉంటాం, మనము బలము లేనటువంటి వారముగా ఉంటూ ఉంటాం. అయితే మన బలము మన దేవుడై ఉండాలి. దేవుడే మనకు బలమునిచ్చేటువంటి వాడుగా ఉండాలి. మరి ఆయన మనకు బలమునివ్వడానికి ఆయన ఆశపడుతున్నటువంటి దేవుడు. మరి అది ఏ విషయంలో అయినా కావచ్చు, శారీరకమైనటువంటి బలము కావచ్చు, ఆత్మీయంగా బలము కావచ్చు, లేదు అంటే ఆర్థికంగా కావచ్చు, ఆరోగ్యంగా పరంగా కావచ్చు. ఏ విధముగా అయితే మనకు బలము కావాలో ఆ విషయంలో దేవుడు మనకు బలమును అనుగ్రహించడానికి ఆయన ఇష్టపడుతున్నటువంటి దేవుడు. తన బిడ్డలు బలహీన స్థితిలో ఉండుట దేవునికి ఏమాత్రం కూడా ఇష్టం లేదు కనుక మరి తన ప్రజలకు దేవుడు ఖచ్చితంగా బలమును అనుగ్రహించడానికైనా ఇష్టపడుతున్నటువంటి దేవుడు. కనుక మనము దేవుని యొక్క బలము కొరకు ప్రార్థించేటువంటి వారంగా మనం ఉండాలి. తన ప్రజలైనటువంటి వారికి దేవుడు సమాధానము కలిగ చేయాలని ఆశపడుతున్నాడు. మరి శాంతి, నెమ్మది, సమాధానం అనేవి మనిషి జీవితంలో చాలా ముఖ్యమైనటువంటి అంశములు. ఎప్పుడు కూడా ఏడ్పుతోనూ, ఎప్పుడు కూడా దుఃఖముతోనూ, ఎప్పుడు కూడా కష్టముతో ఉంటే ఆ యొక్క వ్యక్తికి ఆ జీవితం పైన విరక్తి అనేది వస్తూ ఉంటుంది. అయితే దేవునిని నమ్ముకున్నటువంటి బిడ్డలకి, దేవుని పైన ఆధారపడుతున్నటువంటి బిడ్డలకి మరి ఈ యొక్క సమాధానం అనేది ఖచ్చితంగా అవసరం. ఎందుకంటే సంతోషంగా ఉండడానికి, మరి దేవునితో మరి సహవాసము చేయడానికి ఇది అవసరము గనుక దేవుడు ఖచ్చితంగా తన బిడ్డలకు సమాధానము ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నటువంటి దేవుడు. దేవుని యొక్క పిల్లలను ఆయన ఆశీర్వదించడానికి ఆయన ఇష్టపడుతున్నటువంటి దేవుడు. ఎందుకు అనంటే, దేవుని యొక్క ఆశీర్వాదము మన పైన ఉంటే, దేవుని యొక్క కృప మన పైన ఉంటే మనము ఆయనతో సహవాసము చేయగలుగుతాం, మనం ఆయన పైన ఆధారపడగలుగుతాం. ఆశీర్వాదము అని అంటే మరి ఐశ్వర్యవంతులు అవ్వడం కాదు. ఆశీర్వాదము అని అంటే ఈ లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదములే కాదు, కానీ ఆత్మీయమైనటువంటి ఎన్నో ఆశీర్వాదములు దేవుడు తమ బిడ్డలకు ఇచ్చి వారిని ఎదిగింప చేయాలని, వారిని తన యొద్దకు చేర్చుకోవాలని ఆయన ఆశపడుతున్నారు. కాబట్టి మనము దేవుని యొక్క బలమును గ్రహించి, దేవుని యొక్క సమాధానమును వెంటాడుతూ, దేవుని యొక్క సమాధానంతో జీవిస్తూ దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదములు మనం పొందుకుందాం. అటువంటి కృప దేవుడు మనందరికీ కూడా దయచేయనుగాక. అమ్మే. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహాగణుడా, గొప్పవాడ, మా ప్రియ పరలోకపు మా కన్న తండ్రి, మీకు వందనాలు. నిజమే ప్రభువా, అయా నువ్వు నా తండ్రి మాకు బలమును అనుగ్రహించేటువంటి దేవుడు. ప్రభువా, నువ్వు మాకు సమాధానమును అనుగ్రహించేటువంటి దేవుడు. ప్రభువా, అయా నువ్వు మాకు సమాధానం అనుగ్రహించి మాకు నాయన మమ్మల్ని ఆశీర్వదించేటువంటి దేవుడు అని మేము మీ వద్దకు వచ్చి ఉన్నాం. ప్రభువా, ఆయన తను మేము ఏ స్థితిలో ఉన్నామో ఎరిగి ప్రభువా ఆయన మమ్మల్ని ఆయన ఆ స్థితి నుంచి విడిపించి బలపరచమని నా తండ్రి, నా ప్రభువా నీవే మా దేవుడు కనుక నీ వద్ద మొర్ర పెట్టుకుంటూ ఉండగా మా ప్రార్థన ఆలకించి అంగీకరించమని, ఒక ప్రార్థన దయచేసి మీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసయ్య అతి పరిశుద్ధ నామంలో అతి మిక్కిలివనేముగా బ్రతిమలాడి వేడుకుని పొందించిన మా ప్రియ పరలోకపు మా కన్న తండ్రి. ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.